ఆస్మా రాజకీయంలోకి రావడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు నేను నిలబడ్డా కాబట్టి మీకు అట్లా అనిపిస్తుండొచ్చు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం కోసం మేము ప్రచారాలు కూడా చేసినాం. మరి ప్రస్తుతం కాంగ్రెస్ని స్పెషల్గా ఓట్లు వేయొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇంత వ్యతిరేకత ఉండడానికి అసలు మెయిన్ చదువుకోవడం కోసం కూడా కొట్లాడాల్సి వస్తే ఇంకా ఉద్యోగాల కోసం ఇంకెంత కొట్లాడాలి? నోటిఫికేషన్స్ వెంటనే వేయకండి. కొందరికి గ్రూప్ 2 ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్ ఒకటే రోజు ఉంది. ఇట్లాంటి వాళ్ళకి డైరెక్ట్ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే నిరుద్యోగులు సైలెంట్గా ఉండాల్సిన అవసరం ఏంటి? ఇంటెలిజెన్స్ ఫెయిల్ అక్కడ. అంటే ఉద్యోగాలు రాలేదా లేకపోతే ఇది ఒక హై డ్రామా? నోటిఫికేషన్లు వీళ్ళు ఇచ్చినవి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఉన్నారు కాబట్టి లక్కీగా వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికిప్పుడు ఒకవేళ సడన్ గా నోటిఫికేషన్ ఏది ఇచ్చినా కూడా ఆస్మా అనే ఒక వ్యక్తి ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యేంత ఉందా? వీళ్ళు ఏమనుకుంటారంటే కొట్లాడేటోళ్ళు చదవరు అని, వాళ్ళకి మొహం మీద కొట్టినట్టు అన్ని సర్టిఫికెట్. ఇప్పటి వరకు మీ మీద అసలు ఎన్ని కేసులు? చాలా కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డి. డైరెక్ట్ సీఎం ముఖ్యమంత్రి గారే ప్రమాణ స్వీకారం రోజే కంచెలు తీసేసిన సందర్భంగా చూస్తున్నాం. కంచెలు తీసేసారు కానీ ఎవరు ఉండరు లోపల. గాడిద కోటేసినా పర్లేదు కానీ కాంగ్రెస్ మాత్రం ఓటేయద్దని ఎంత ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ చక్కగా చేసిన అని చెప్పేసి ఇక కేరళలో పోయి చెప్తున్నాడు అది ఇది అని చెప్పేసి అక్కడ ప్రచారాలు చేసుకున్నాడు. అక్కడ పోయి కూడా కేసీఆర్ని తిట్టనికే కేరళ పోవాలన్నా? ఒక పదవి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నిరుద్యోగులను పక్కకు పెట్టారు. ఫ్యూచర్లో కూడా ఆస్మాన్ అట్లనే చూడాలి. పార్టీకి బానిసలు అయిపోయి ఆ లైన్ దాటట్లేదు. లేకపోతే ఫ్యూచర్లో మీరేం కాబోతున్నారు? పదవులు అవసరం లేదు. మేము ఒకవేళ మీరు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో విన్ అయినట్లయితే అసలు ఏం చేసేటోళ్ళు? అసలు మీ ప్లానింగ్ ఏముంది? ఖచ్చితంగా అసలు అందరికి రాజకీయం అంటే రాజకీయం అనే స్టేజ్కి వచ్చేసి ఆస్మా వెనుక ఒక బడా నాయకుడు, రాజకీయ నాయకుడు ఉన్నా అని చెప్పేసి కూడా వచ్చింది. పేరు నాది బదలాం చేసినా నాకు ఒరిగేది ఏం లేదు. కానీ నిప్పు లేదే పొగరాదు అనేది ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. ఆ నిప్పు ఎవరన్నా అంటించుకొని ఎవరన్నా పొగబెట్టని నాకు సంబంధం లేదు. అంటే బై ఎలక్షన్స్ లో మీకు ఎవరన్నా బెదిరింపులు ఏమైనా చేసారో? ఫోన్ చేయడం బై ఎలక్షన్స్ లానే కాదు, ఇప్పటికీ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. మొత్తం ఎల్లో మీడియా అది చంపేస్తామని కూడా వస్తాయన్న. చంపేస్తామా? వెల్కమ్ టు వ్యూహం మీడియా. నేను మీ అజిత్. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కూడా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందంటూ నిరుద్యోగుల తరపున కొట్లాడి పోరాడి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి గెస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆ గెస్ట్కి వెల్కమ్ చేద్దాం. నమస్తే ఆస్మా గారు. నమస్తే. అంత క్షేమమేనా? బాగున్నారా? బాగానే ఉంది. అసలు ఆస్మా రాజకీయంలోకి రావడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంది? అసలు నోటిఫికేషన్స్. ఫస్ట్ నిజం చెప్పాలంటే నోటిఫికేషన్సే. అసలు గత బీఆర్ఎస్లో కూడా ఫైట్ చేసింది నోటిఫికేషన్స్ కోసమే. తీరా వాళ్ళు దిగిపోయే ముందు నోటిఫికేషన్స్ ఇచ్చారు కానీ ఆ ఎగ్జామ్స్ జరగలే, రిజల్ట్స్ రాలే. ఎగ్జామ్స్ రాసిన కొన్ని రిజల్ట్స్ పెండింగ్లో ఉండిపోయినాయి. గురుకుల ఇవన్నీ రాసినాము, అప్పుడే రిజల్ట్ కూడా వచ్చేసినాయి. కానీ వెరిఫికేషన్ ఇవన్నీ అయ్యేసరికి ఎలక్షన్స్ డేట్ వచ్చేసింది, డిసెంబర్ వచ్చేసింది. ఆ తర్వాత ఆ ప్రాసెస్లో కాంగ్రెస్ గవర్నమెంట్ విన్ అయిపోయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం కోసం మేము ఎన్ని ప్రయత్నాలు చేసినాం మాకు తెలుసు. అప్పుడు కూడా ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు నేను నిలబడ్డా కాబట్టి మీకు అట్లా అనిపిస్తుండొచ్చు కానీ వీళ్ళ కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం కోసం మేము ప్రచారాలు కూడా చేసినాం. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ని ఘోరంగా ఓటమి పాలు చేయాలి, నిరుద్యోగులకు అన్యాయం చేసింది అని పోరాడినటువంటి యువత ప్రస్తుతం కాంగ్రెస్ని స్పెషల్గా కూడా ఓట్లు వేయొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇంత వ్యతిరేకత ఉండడానికి అసలు మెయిన్ రీజన్ నోటిఫికేషన్. 100% నోటిఫికేషన్సే. ఇంకొకటి నిరుద్యోగులకి చాలా అన్యాయం చేశారు వీళ్ళు. ఎవరైతే గెలిచిన తర్వాత ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నిరుద్యోగుల వల్లనే మేము గెలిచినాము కాబట్టి నిరుద్యోగులకి మేము రుణపడి ఉంటామని చెప్పేసి ఒక మాటను కట్ చేసిర్రు అంతే. అంటే మేము అనుకున్నాము మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు, విద్యార్థి భరోసా కార్డు కానీ, ఫీజు రియంబర్స్మెంట్లు కానీ, ఇలాగే పిల్లలకి హాస్టల్ వసతులు కానీ, అలాగే ఇవన్నీ నోటిఫికేషన్స్ ఇవన్నీ మాకు కల్పిస్తారని అనుకున్నాం కానీ రుణపడి ఉంటాము అని ఒక్క మాటతో అక్కడికే కట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఎందుకంటే నిరుద్యోగ భృతి కూడా అన్నారు, అది లేదు, ఏది లేదు. నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఎలాంటి భరోసా లేదు. ఇప్పుడైతే రియంబర్స్మెంట్ కూడా రావట్లేదు కదా. మేము ఉద్యోగాలు రావట్లేదని ఎట్లా కొట్లాడుతున్నామో ఇప్పటి చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఇంటర్ నుంచి డిగ్రీ స్థాయి పీజీ స్థాయి పిల్లలు కూడా మాకు రియంబర్స్మెంట్ రావట్లేదని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇట్లా చదువుకోవడం కోసం కూడా కొట్లాడాల్సి వస్తే ఇంకా ఉద్యోగాల కోసం ఇంకెంత కొట్లాడాలి చెప్పండి. అసలు మీరు గతంలో కూడా బట్టి విక్రమార్క గారు ఎక్కడ సరే మీటింగ్ పెట్టినా కూడా నిరుద్యోగుల విషయానికి వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ వెంటనే వేయకండి అని చెప్పేసి నిరుద్యోగులు స్టూడెంట్స్ కూడా స్పెషల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి కూడా చెప్పారు. మీ దాకా రాలేదు అది అంటే తప్ప. ఇప్పుడు నేను గ్రూప్ 2 అప్లై చేసిన, డిఎస్సి అప్లై చేసిన. ఈరోజు గ్రూప్ 2 ఉంది, రేపు డిఎస్సి ఎగ్జామ్ ఉంది. కనీసం నాకు వేరే డిస్టిక్ పడుతుంది డిఎస్సి. ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన, రేపు డిఎస్సి రాయాలంటే 24 గంటల టైంలో నేను ఈ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి, ఈ సాయంత్రం ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ నెక్స్ట్ డే ఆ ఎగ్జామ్కి ఎట్లా వెళ్ళాలి, నేను సిద్ధంగా ఉంటానా, ఇప్పుడు నా మైండ్ సిద్ధంగా ఉంటుందా? అంటే మన మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా మీరు నెక్స్ట్ డేనే ఎగ్జామ్ రాయండి. అంటే కొందరికి గ్రూప్ 2 ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ ఒకటే రోజు ఉంది. ఇట్లాంటి వాళ్ళ గురించి ఆలోచించుకొని ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయండి. అంటే ఈ ఎగ్జామ్కి, డిఎస్సి ఎగ్జామ్కి, గ్రూప్ 2 ఎగ్జామ్కి గ్యాప్ ఇవ్వండి అని చెప్పినాం మేము. గ్రూప్ 2 పోస్ట్పోన్ చేసిరు, డిఎస్సి నిర్వహించారు. అట్లనైనా యాక్సెప్ట్ చేసినాము. ఒక 3 months గ్యాప్లో అది కూడా రాసుకున్నాము. అంతే తప్ప నోటిఫికేషన్స్ వద్దని ఎక్కడ కూడా మేము ధర్నాలు చేయలేదు. చేయండి అంటే బట్టి విక్రమార్క గారు డైరెక్ట్ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే నిరుద్యోగులు సైలెంట్గా ఉండాల్సిన అవసరం ఏముంది? ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది అక్కడ. అంటే వీళ్ళు ఇచ్చే తప్పుడు సమాచారం వల్ల అధికారులు కూడా అట్లా మాట్లాడుతారు. లేకపోతే వీళ్ళని ఇంటెలిజెన్స్ వాళ్ళని మేము తప్పుగా అర్థం చేసుకోవాలని కూడా వాళ్ళు అట్లా మాట్లాడిండొచ్చు. కానీ అప్పుడంటే అట్లా అన్నారు. మరి ఇప్పుడు ఎవరు నిరుద్యోగులు నోటిఫికేషన్స్ వద్దని ధర్నాలు చేస్తున్నారు? ఇప్పుడు చెప్పమని చెప్పండి. అప్పుడంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి క్లాసెస్ అవుతున్నాయి కాబట్టి వద్దని చెప్పినాము. ఇప్పుడు చెప్పే పరిస్థితి ఉందా? మాకు నోటిఫికేషన్స్ వద్దని ధర్నాలు చేస్తున్నామా? ఇప్పుడు ఒక్క నిరుద్యోగైనా చేస్తున్నారా? ఇప్పుడు అంటే ఇప్పుడు జనరల్గా టెట్కి వెయిట్ ఇస్తే కనుక 100% డిఎస్సికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ డిఎస్సికి వెయిట్ ఇచ్చినట్లయితే కూడా టెట్ వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరో ఒకరైతే కాంప్రమైజ్ కావాల్సిన అవసరం 100% డిఎస్సి వాళ్ళమే కాంప్రమైజ్ అయినాం. అప్పుడు గ్రూప్ 2 పోస్ట్పోన్ చేసిన డిఎస్సి వాళ్ళం కాంప్రమైజ్ అయినాం. ఎందుకంటే మా నిరుద్యోగుల భవిష్యత్తే మాకు ఇంపార్టెంట్. అప్పుడు మాకు గొడవ పెట్టే ప్రయత్నాలు చేసినా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేమే తగ్గి సరే ఏదో ఒక ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అయింది కదా అని చెప్పేసి మేము అసలు మాకు రావాల్సిన ఉద్యోగాలను కూడా మేము సాక్రిఫైస్ చేసుకొని మరి మేము కొట్లాడితే గ్రూప్ 2 పోస్ట్పోన్ అయింది. కానీ తోటి నిరుద్యోగులు ఇబ్బంది పడొద్దు, వాళ్ళకైనా ఉద్యోగాలు రావాలి, వాళ్ళదైనా పర్లేదు అని చెప్పేసి వాళ్ళకి పోస్ట్పోన్ అయినా మేము అడ్జస్ట్ అయినాం, మేమే ఎగ్జామ్స్ రాసుకున్నాం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎల్బీ స్టేడియంలో నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నియామక పత్రాలు కూడా అందజేసినామని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో కూడా ఇదంతా జరిగింది తతంగం. అంటే ఉద్యోగాలు రాలేదా లేకపోతే ఇది ఒక హై డ్రామానా? అసలు ఎట్లా చూస్తారు మీరు అందరూ? నోటిఫికేషన్లు వీళ్ళు ఇచ్చినవి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్కి ఎగ్జామ్స్ రాసి ఆల్రెడీ రిజల్ట్స్ అవుట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? నియామక పత్రాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఏ గవర్నమెంట్ ఉన్నా ఇవ్వాల్సిందే. వీళ్ళు ఉన్నారు కాబట్టి లక్కీగా వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. 35,000 ఉద్యోగాలకి 35,000 నియామక పత్రాలు ఫస్ట్ ఎల్బీ స్టేడియంలో ఫస్ట్ వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 35,000 నియామక పత్రాలు ఇచ్చిర్రు. అందులో గురుకుల, ఎస్ఐపిసి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి ఇచ్చిర్రు అన్నట్టు. సో అప్పుడు ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా మాకు కావాలి నోటిఫికేషన్స్ అని. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇవి. మీరు ఫ్రెష్గా మీరు ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చిరా అంటే అది లేదు, ఇప్పటిదాకా లేదు. 2.5 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక కొత్త నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన చరిత్ర అయితే లేదు. ఇప్పటికిప్పుడు ఒకవేళ సడన్ గా నోటిఫికేషన్ ఏది ఇచ్చినా కూడా ఆస్మా అనే ఒక వ్యక్తి ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యేంత గానీ అంత ఉందా ఇప్పుడు పరిస్థితి? కంపల్సరీ ప్రిపేర్ అవుతా. కాకపోతే ఎలాంటి కేసు లేకుండా అయితే కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను డిగ్రీ లెక్చరర్కి ప్రిపేర్ అవుతున్నా. అసలు ఇన్ని రోజులు ఒక్క జీవో కూడా లేదు, దానికి ఎలాంటి అడ్డంకులు లేవు. ప్రశాంతంగా ప్రిపరేషన్ అయితే నడుస్తూ ఉంది. ఎన్ని ఉద్యమాలైనా చదివే ఉద్యమం. వీళ్ళు ఏమనుకుంటారంటే కొట్లాడేటోళ్ళు చదవరు అని. కానీ వాళ్ళకి మొహం మీద కొట్టినట్టు అన్ని సర్టిఫికెట్స్ కూడా వాళ్ళ మొహాన కొట్టిన వాళ్ళు నోరు మూసుకుర్రు. నేను అందుకే చెప్తున్నా కదా, కొట్లాడేటోళ్ళు ఉద్యోగాల కోసమే కొట్లాడుతున్నాం, ఇంకో విషయం లేదు ఇక్కడ. మరి సరే ఇప్పుడు నేను డిగ్రీ లెక్చరర్ రాసుకోవాలన్నా దాంట్లో కూడా ఒక జీవో తెచ్చి పెట్టిరు. ఇప్పుడు గ్రూప్స్లో 29 జీవో, డిఎస్సిలో 108 జీవో, గురుకులాలో 81 జీవో, ఎస్ఐపిసిలో 46 జీవో, ఇక ఇప్పుడు డిగ్రీ లెక్చరర్లో జీవో నెంబర్ 4. ఇన్ని జీవోలు అడ్డంకి పెట్టిన తర్వాత ఉద్యోగాలు ఎట్లొస్తాయి? బీసీ బిడ్డలకి ఉద్యోగాలు ఎట్లొస్తాయి? ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకి అన్యాయం జరగనికనే ఈ జీవోలు తెచ్చిపెట్టారు. ఓన్లీ అగ్రకులాలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చేటట్టు ఈ జీవోలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ జీవోలను రద్దు చేయండి లేకపోతే సవరించండి అంటే కూడా వీళ్ళకి
తీరిక లేదు. కొత్త కొత్త జీవోలు తీసుకొస్తారు, మా మొహాన వాడేస్తారు. ఇప్పుడు ఈ జీవోలు రద్దు చేయండి అని ఖచ్చితంగా కోర్టులోనే పోవాల్సి వస్తుంది, న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. మాకు న్యాయం దొరికేదే అక్కడ. ఇప్పుడు అప్పుడేమంటారు, మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినా వీళ్ళే ఆపుతారని మమ్మల్ని బదనాం చేస్తారు. అంటే మా ఉద్యోగం కోసం మేము ప్రయత్నాలు చేయొద్దా? అంటే చదవదాం ఒక్కటే మా బాధ్యత కాదు కదా, మా చదువుకి మా ఉద్యోగానికి ఏ జీవో అడ్డొస్తుందో దాన్ని తొలగించుకోవడం కూడా మా బాధ్యత. మేము చెప్తే మీకు ఎట్లాగో మీకు అంత నాలెడ్జ్ లేదు, మీకు అర్థం కాదు. కాబట్టి ఉన్న ఐఏఎస్ అధికారులతోనో వాళ్ళతోనో కలిసి చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పటి వరకు మీ మీద అసలు ఎన్ని కేసులు ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ వరకు అయినాయి. అప్పుడు స్టార్టింగ్లో 2 కేసులు అయినాయి, రీసెంట్గా 1 కేసు అయింది. రీసెంట్గా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిస్తూనే ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలతోన ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా పెట్టిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా కేసు అయింది మొన్న రీసెంట్గా. వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో కావాలని పెట్టిస్తున్నారు. అంటే వీళ్ళు ఉద్యమాలు చేయొద్దు, నిరుద్యోగుల మధ్యలో గొడవ పెట్టాలన్న ఉద్దేశంతో చాలా చేస్తున్నారు. రీసెంట్గా కూడా 1 కేసు అయింది. అంటే ఇప్పుడు నిరుద్యోగులకు మధ్యలో గొడవలు పెట్టాలంటే అంత నిరుద్యోగులు అందరూ అమాయకులు అని చెప్పుకోవాలా? అమాయకులని ఎందుకు అనుకుంటాం? కొందరికి కొన్ని పిచ్చిలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ పిచ్చి కొందరికి ఉంటుంది, బీఆర్ఎస్ పిచ్చి కొందరికి ఉంటుంది, బీజేపీకి పిచ్చి కొందరికి ఉంటుంది. ఇక్కడ ఎవరిని ఏమీ అనలేం కదా, ఎవరి పిచ్చి వాళ్ళకు ఉంటుంది. అంటే పిచ్చి ఉన్నప్పటికీ అందరు నిరుద్యోగులే కదా, వాళ్ళకి న్యాయం కోసం పోరాడినా కొంచెం పార్టీ ఆ బ్లడ్ కూడా పాకుతూ ఉంటుంది వాళ్ళకి. అక్కడ ఏమవుతుందంటే కొట్లాడితే మనమే కొట్లాడాలి, ఉంటే మనమే ఉండాలి, అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అన్నట్టు. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమే కొట్లాడాలి, అవతల వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలన్నట్టు తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎంత అణిచివేయాలనుకుంటే అంత పైకి వెళ్ళేస్తా, తగ్గే ప్రసక్తే లేదు. ఇంకొకటి మీరు అంటున్నారు కదా జూబ్లీహిల్స్లో ఇట్లా డిపాజిట్లు కూడా దక్కలేదని. ప్రధాన పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకే డిపాజిట్లు దక్కలే, బీజేపీకి ఎంత డిపాజిట్ వచ్చింది? మిగతా ఎంఐఎం చాలా ఉన్నాయి, పార్టీలకే లేని డిపాజిట్లు. మేము ఒక సమస్యను ఎత్తుకొని, అక్కడ నిరుద్యోగుల సమస్యను ఎత్తుకొని మేము అక్కడ మా సమస్య తెలియాలి, ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలన్న ఉద్దేశంతో మేము పోటీ చేసినప్పుడు డిపాజిట్లు ఇవన్నీ నేను ఆలోచించలేదు. నేనైతే నా ప్రయత్నం మా బాధ వాళ్ళకి తెలవాలి ప్రభుత్వానికన్నా ఒక ఉద్దేశం తప్ప అక్కడ గెలవాలి ఇదంతా ఆలోచన లేకుండే మాకు.